సత్యమూర్తి అయితే, "ఏంటి మీరంతా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు" అనేది అంటూ ఉంటాడు. ఇక అందరూ అయితే, "మీరు చాలా పరువు గల కుటుంబం. మీ ఇంట్లో మీరు మాస్టర్ కాబట్టి మీ కుటుంబం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇప్పుడుకొచ్చి మీ కుటుంబం గురించి మేమెవరిమి ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు మీ చిన్న కొడుకు చేసిన పనికి అందరూ ఈది మొత్తం మీ గురించే మాట్లాడుకుంటున్నారు" అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. "మీరు ఎటువంటి వారో తెలుసు. కానీ మీ ఇంటి కోడలైన ఈ అమ్మాయిని బయటే గెంటేయడం అసలు మంచి పద్ధతి కాదు. మీరు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా" అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఆ మాటలకి అందరూ సత్యమూర్తి వాళ్ళ ఆవిడ అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక "మేము మీకు చెప్పాల్సినంత అవసరం కాదు. కానీ మీరు మాత్రం ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. మీరు ఈ అమ్మాయిని కోడలుగా లోపలికి సత్యమూర్తితో అయితే వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ తోటికోడలు, వాళ్ళ మరిది అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. "అయినా ఆ అమ్మాయి మా ఇంటి కోడలని మీకెవరు చెప్పారు? మేమేమైనా మీకు చెప్పామా? బయట వాళ్ళు ఎవరో ఏదో చెప్తే మీరెలా నమ్మేస్తారని" సత్యమూర్తి అయితే గట్టిగా అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి మిథున అయితే సత్యమూర్తి కసి అలా చూస్తూ ఉంటుంది. "ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధం. మాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు" అనేది అనేస్తూ ఉంటాడు సత్యమూర్తి. "అలా ఎలా మీరు సంబంధం లేదనేస్తారు? మీ చిన్న కొడుకు దేవ మిథున మెడలో తాళి కట్టడం గుళ్ళో అందరి సమక్షంలో తాళి కట్టాడు కదా! అలాంటప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటి కోడలే అవుతుంది" అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ అనేసరికి సత్యమూర్తి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి "మీరు ఈ అమ్మాయిని కోడలుగా అంగీకరించాలి" అని గట్టిగా అంటూ ఉంటారు. ఆ మాటలకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ మామయ్య కాసి. ఇక మిథున చూసేసరికి ఎవరో ఏదో చెప్పారని మీరు అంటే బాగోదని చెప్పి సత్యమూర్తి అయితే వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఉంటాడు. మిథున అయితే సత్యమూర్తి ఆడిన మాటలకి చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే మిథునకి సపోర్ట్ చేస్తూ ఈ అమ్మాయిని కోడలుగా అంగీకరించాలని గట్టిగా అంటూ ఉంటారు. అయినా సత్యమూర్తి ఏం మాట్లాడకుండా వాళ్ళ మాటని కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేస్తూ ఉంటాడు. అది చూసి మిథున చాలా బాధపడుతుంది సత్యమూర్తి చేసిన పనికి.